నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం. హైదరాబాద్లోని ఇంటికి చేరుకున్న ఒంగోలు పోలీసులు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంపై సిట్ విచారణ. తిరుపతి టీటీడీ మార్కెటింగ్ గోదాముల్లో తనిఖీలు. తొలి రోజే అదానీ అంశంపై దద్దరిల్లిన లోక్సభ. ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా. మహారాష్ట్రలో సీఎం పదవిపై కొలిక్కిరాని స్పష్టత. అమిత్ షాతో సమావేశం కానున్న ఫడ్నవీస్, పవార్. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి నేపథ్యంలో నిర్ణయం. రామ్ గోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లారు. కానీ వర్మ కోయంబత్తూరులో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటికి హైదరాబాద్లో ఉన్న తన నివాసానికి ఏపీ నుంచి ఒంగోలుకు సంబంధించిన పోలీసులు ఈరోజు ఉదయం రావడం జరిగింది. అయితే గత నెలలో నమోదైన కేసు ఆధారంగా కూడా అతన్ని విచారించడానికి అయితే ఏపీ పోలీసులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఒంగోలులోని మధ్యమడుగులకు సంబంధించి కూడా ఎన్నికల సమయంలో ఏదైతే వ్యూహం సినిమాకి సంబంధించి కూడా అతను ప్రచార సమయంలో కూడా ఎక్స్ వేదికగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పైన కూడా కించపరిచే విధంగా కూడా పోస్టులు పెట్టాడని చెప్పి అక్కడ టీడీపీ నేతకు సంబంధించి కూడా రామలింగ ఆ కేసు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. ఆ విచారణలో భాగంగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మని విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈ నెల 14వ తేదీన నేరుగా ఆ మధ్యమడుగుకు సంబంధించిన పోలీసులు జూబ్లీస్లోని తన నివాసానికి వచ్చి నోటీసులు అయితే ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని నేపథ్యంలోనే అతను ముందస్తుగానే తనను ఏ విధంగా ఈ నోటీసులు ఇచ్చి తర్వాత విచారణ సమయంలోనే తనను అరెస్టు చేస్తారని ఒక అనుమానంతో కూడా ముందస్తుగానే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా హైకోర్టును కోరడం జరిగింది. ఆ పిటిషన్ సంబంధించి కూడా విచారించడం జరిగిన సమయంలో మేము బెయిల్ పిటిషన్ సంబంధించి ఎలాంటి నిర్ణయం చెప్పలేం, కానీ పోలీసులకు సంబంధించి అయితే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు పోలీసులు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. 19వ తారీఖున అతనికి మరొకసారి పోలీసులు నోటీసులు ఇచ్చి తర్వాత విచారణకు హాజరు కావాలి, 25వ తేదీన ఉదయం తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఆ పేర్కొన్న నేపథ్యంలోనే విచారణకు హాజరు కాకపోయేసరికి ఏపీ పోలీసులు నేరుగా జూబ్లీస్లోని తన నివాసం వద్దకి చేరుకోవడం జరిగింది. ఉదయం తన నివాసానికి చేరుకున్న తర్వాత ఇక్కడున్న ఇంట్లో ఉన్న తన సిబ్బంది కానీ తర్వాత తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని లోపలికి వెళ్ళడానికి కూడా ఆ పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వాలని చెప్పి అడిగినప్పటికీ వాళ్ళు నిరాకరించడం జరిగింది. నేరుగా ఆ గేటు వద్దనే దాదాపు ఉదయం 9 గంటల నుంచి కూడా పోలీసులు ఏపీ పోలీసులు ఇక్కడే ఉండి తర్వాత అతని కోసం అయితే వేచి ఉన్నారు. అది ప్రస్తుతం అతను ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో లేడు. తర్వాత సినిమా సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకారం అతను ఇతర ప్రాంతాల్లో ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బంది అయితే పోలీసులకు సమాచారం జరిగింది. కొద్దిసేపటి కింద న్యాయవాది ఇక్కడికి చేరుకొని అంటే పోలీసులకు మేము సహకరిస్తాము, తర్వాత మాకు కొంతవరకు సమయం కావాలి, తర్వాత సమయంకి ఆ విచారణకు సంబంధించి కూడా మేము వర్చువల్గా హాజరవుతామని చెప్పి కూడా ఇటు మీడియా ముందుకు వచ్చి న్యాయవాది రామ్ గోపాల్ వర్మకు సంబంధించి న్యాయవాది అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి కిందనే పోలీసులు కూడా అతనికి మరి పోలీసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, తర్వాత విచారణ సమయంలో కూడా తమకు సమయం కావాలని చెప్పి కూడా చేస్తున్నాం. అది కూడా విచారణ అంటే ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల నేరుగా విచారణకు హాజరు కాలేను అని చెప్పి కూడా న్యాయవాది ద్వారా అయితే రామ్ గోపాల్ వర్మ అయితే పోలీసులకు అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. మరి కాసేపటి కింద అయితే మీడియా ముందు వచ్చి న్యాయవాది అయితే మాట్లాడడం జరిగింది. కానీ పోలీసులు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే వర్చువల్కి అనుమతి ఇస్తారా లేదా నేరుగా వచ్చి ఫిజికల్గా విచారణకు హాజరు కామంటారు అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కేవలం రిక్వెస్ట్ మాత్రం రామ్ గోపాల్ వర్మ నుంచి అయితే రిక్వెస్ట్ మాత్రం పోలీసులకు అయితే కొద్దిసేపటి కింద అయితే న్యాయవాది తరపు నుంచి అయితే వివరించడం జరిగింది. కాబట్టి పోలీసులు అయితే ఈసారి విచారణకు హాజరు కానట్లయితే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం అతను హైదరాబాద్లో లేకపోవడం అయితే సినిమా షూటింగ్లకు సంబంధించి కానీ తర్వాత ఇతర కార్యక్రమాలకు కూడా అతను కోయంబత్తూరులో ప్రస్తుతం అయితే ఉన్నట్లయితే అతను పోస్ట్లో అంటే ఎక్స్ వేదిక కూడా తన పోస్టులు అయితే పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం విచారణ సమయం ఆ రోజు అంటే
అంటే కేసు ఆధారంగా సంబంధించి కూడా కేసు దర్యాప్తు చేసి తర్వాత పోలీసులు ప్రస్తుతం అయితే నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో తనను విచారించేందుకు కూడా రావాలని చెప్పి కూడా ఒంగోలు జిల్లాకు సంబంధించిన పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే అతను అందుబాటులో లేకపోవడంతో తర్వాత అతన్ని మరి ఏ విధంగా అతన్ని విచారించేందుకు కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర అతనికి సంబంధించిన అయితే ఎవరిని కూడా అంటే లోపలికి అటు పోలీసులు కానీ తర్వాత ఎవరిని కూడా లోపల అనుమతించకుండా గేట్ అయితే మూసివేశారు. తర్వాత ఇక్కడికి వచ్చే పోలీసులు కూడా ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతం అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అతను కోయంబత్తూరును హైదరాబాద్కి రప్పిస్తారా లేదా తర్వాత ఏపీకి పిలిపించి తర్వాత విచారణ చేస్తారనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే న్యాయవాది తరపు నుంచి అయితే పోలీసులకైతే ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారంతోనే మేము అయితే విచారణకు హాజరవుతాము, అది కూడా వర్చువల్గా హాజరయ్యేందుకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే అతను ముందస్తుగానే అరెస్ట్ చేస్తారని కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం, ముందస్తు బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పడంతో కూడా హైకోర్టు కూడా నిరాకరించింది. తర్వాత ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అతని పోలీసుల ఎదుటకు విచారణకు అయితే హాజరు కావాల్సిన అవసరం ఎంతైందని కూడా చెప్పవచ్చు. ఓటు స్టూడియో. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంపై సిబిఐ అధికారుల పర్యవేక్షణలో సిట్ విచారణ జరుగుతోంది. తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో సిట్ బృందం విచారణ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఏఆర్ డైరీలో సిట్ బృందం విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ అయిందన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందం తమ విచారణను విస్తృతం చేసింది. ఇప్పటికే కల్తీ నెయ్యి ఆరోపణలు వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కొంతమేర విచారణ నిర్వహించింది. ఈ సమయంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో కల్తీ నెయ్యిపై విచారణ నిర్వహించాలని కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఆ సిబిఐ అధికారులు ఇద్దరు, అదేవిధంగా రాష్ట్ర అధికారులు ఇద్దరు, ఎస్ఏఎస్ఎస్ఐ సంబంధించిన అధికారి ఒకరు, మొత్తం 5 సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. వీరికి సహాయకులుగా స్థానికంగా ఉన్న అధికారులు, అదేవిధంగా గతంలో సిట్టు బృందంలో ఉన్న అధికారులను కూడా సహాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సిట్టుకు సహాయకులుగా వ్యవహరిస్తున్న 4 డిఎస్పీలు, అదేవిధంగా ఒక అడిషనల్ ఎస్పీ గడిచిన 2 రోజులుగా తిరుపతిలో ఉంటూ తమ దర్యాప్తును విస్తృతం చేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీకి సంబంధించి చెన్నైలోను, తమిళనాడులోని దుండిగల్లోను, అదేవిధంగా ఏఆర్ డైరీ తమ నెయ్యిని పరీక్ష నిర్వహిస్తున్న చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్ కు సంబంధించి, అదేవిధంగా ఏఆర్ డైరీకి ఉప గుత్తేదారుగా ఉంటూ నెయ్యిని సరఫరా చేసిన వైష్ణవి డైరీని కూడా సిట్ అధికారులు పరిశీలించారు. మరోవైపు తిరుపతి నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఏ దస్త్రాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అన్న అంశాలను కూడా తమ విచారణలో పరిశీలిస్తున్నారు. మరోవైపు తిరుపతిలోని టీటీడీ ముడి సరుకులు నిల్వ చేసే గోదాముల్లో కూడా విచారణ నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా ఈ గడిచిన 2 రోజులుగా తిరుపతి, తిరుమల, అదేవిధంగా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లి 3 బృందాలుగా విడిపోయిన అధికారులు తమ దర్యాప్తును విస్తృతం చేశారు. కల్తీ నెయ్యి నేపథ్యంలో దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు సంబంధించి అపవిత్రమైందని భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో చిట్టు బృందం కల్తీ నెయ్యికి సంబంధించి గుర్తు తేల్చేందుకు తమ విచారణ విస్తృతం చేసింది. ధన్యవాదాలు నారాయణప్ప. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టులో విజయపాల్ పిటిషన్ కొట్టివేతకు సంబంధించిన వివరాలేంటి? సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ఈ రోజు సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. తనపై రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు ముందు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనను అనవసరంగా ఈ కేసులో బలిపశువం చేస్తున్నారు. ఈ కేసుతో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కు సంబంధించినటువంటి వ్యవహారంతో తనకు సంబంధం లేదు, ఆ విభాగంలో పనిచేసినంత మాత్రాన తానే అదంతా నిర్వహించాననేటువంటి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ తప్పు. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏ ఆసుపత్రి కూడా రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కు గురి చేసినట్లుగా ఇప్పటి వరకు ఎటువంటి నివేదికలు ఇవ్వలేదు. అన్ని నివేదికలు అన్నిటిని పరిశీలించిన తర్వాతనే గతంలో సుప్రీంకోర్టు కూడా తనకు బెయిల్ మంజూరు చేసిందనేటువంటి వాదనలను విజయపాల్ తరపున న్యాయవాదులు వినిపించడం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంగళగిరికి తరలించారని, కనీసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లే ముందు ట్రాన్సిట్ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా క్రిమినల్ రికార్డుకు సంబంధించి క్రైమ్ చట్టానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా పాటించకుండా వ్యవహరించారని, అదే సందర్భంలో తీసుకువెళ్లిన తర్వాత రాత్రంతా కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారని, తాను రఘురామకృష్ణరాజు అప్పుడు ఎంపీగా సొంత పార్టీలో ఎంపీగా ఉన్నారని, ఒక హార్ట్ పేషెంట్ గుండె సంబంధితమైనటువంటి చికిత్స జరుపుకున్నటువంటి వ్యక్తిని కూడా అని చెప్పినప్పటికీ వినకుండా తనపైన పూర్తి స్థాయిలో కస్టోడియల్ టార్చర్ నిర్వహించారని, అదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు తెల్లవారి అరెస్ట్ చేసిన తెల్లారి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు తనకు తగిలినటువంటి దెబ్బలు, తను పడుతున్నటువంటి బాధ వీటన్నిటిని పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ముందే చూపించడంతో పాటు ఫోటోలన్నింటినీ మెజిస్ట్రేట్ కూడా ధృవీకరించారని, ఆ సందర్భంలోనే రఘురామకృష్ణరాజును స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పటి నుంచి సుప్రీంకోర్టు వరకు వచ్చినటువంటి పరిణామాలన్నింటిలో కూడా ఎక్కడ ఎటువంటి నిబంధనలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పాటించలేదు అని చెప్పి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వివరించడం జరిగింది. అదే సందర్భంలో సుప్రీంకోర్టు జోక్యంతోనే రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు ఆదేశాలకు అనుగుణంగా ఇచ్చినటువంటి నివేదికలో రఘురామకృష్ణరాజుకు కస్టోడియల్ టార్చర్ జరిగినట్లుగా, గాయాలైనట్లుగా, అంతర్గతంగా కొంత ఎముకలకు కొంత ఇబ్బంది జరిగింది, అక్కడ టార్చర్ జరిగింది, దాంతో పాటు ఫ్రాక్చర్ అయింది అనేటువంటి విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియమించినటువంటి మెడికల్ బోర్డు నిర్ణయించిందని చెప్పి ఈ రోజు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు కూడా ఈ వివరాలన్నింటినీ వివరించడంతో పాటు తనపై జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిపైన ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించానని, సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి బెంచ్ ఆదేశాల మేరకు, బెంచ్ సూచనల మేరకు తాను సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకొని ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో ఇండిపెండెంట్ విచారణ జరపాలి అని చెప్పి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది అని చెప్పి, ఈ పిటిషన్ తనపై జరిగినటువంటి దాడి వ్యవహారంలో 2021 నుంచి ఇప్పటి వరకు తాను కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం విజయపాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై తుది నిర్ణయాన్ని వెలువరించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వర్లే నేతృత్వంలోని ధర్మాసనం విజయపాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవి కూడా పనిచేయవు అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ పై విచారణను ముగించింది. అయితే అరుణ, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు విజయపాల్ వేసిన పిటిషన్ ధర్మాసనం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి విజయపాల్ మీద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉండొచ్చు? విజయపాల్ వాదనల సందర్భంగా తాను
ఇప్పటికీ అసలు జరగనటువంటి ఘటన పైన తనను విచారిస్తున్నారని దాంతో పాటు తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పినటువంటి వివరాలను కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అదే సందర్భంలో ఒక సిఐడి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ప్రస్తుతం విజయపాల్ పై జరుపుతున్నటువంటి వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలను సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ఉంచడం జరిగింది. సో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు సహకరించాల్సిందని చెప్పి గతంలో విజయపాల్ పిటిషన్ పై తొలిసారి విచారణ జరిపినటువంటి ధర్మాసనం చెప్పినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పుడు మొత్తం పిటిషనే కొట్టేవేశారు కాబట్టి విజయపాల్ను అరెస్ట్ చేయటమా లేదు పిలిచి విచారించటమా ఏంటి అనేటువంటి విషయాలన్నీ స్థానికంగా ఈ కేసు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుంది. ఈ సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానమే తనకు రక్షణ కల్పించాలని చెప్పి విజయపాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన నిర్ణయం తీసుకొని విజయపాల్కి ఎలాంటి రక్షణ కల్పించలేదు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి గుంటూరు పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి బద్దుడై ఉండాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. ధన్యవాదాలు అరుణ్. 2022లో చంద్రబాబుపై రాళ్లదాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 2 ఏళ్ల కిందట ఘటనా స్థలిలో టీడీపీ విడుదల చేసిన దృశ్యాల ఆధారంగా కేసు చిక్కుముడి వీడింది. చంద్రబాబుపై దాడి ఘటనలో అన్ని వేళ్లు వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల వైపే చూపిస్తున్నాయి. రాళ్ల దాడి కేసులో ఇప్పటికే 17 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు 4గురిని అరెస్ట్ చేసి కీలక సమాచారం రాబట్టారు. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల కనుసన్నల్లోనే చంద్రబాబుని అంతమొందించే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. తమ అనుచరులతో అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటనలో పూలు విసురుతున్న సమయంలో కొందరు పథకం ప్రకారమే రాళ్లు వేసినట్లు అనుమానం తెలుస్తోంది. స్థానిక వైసీపీ నేతలే రాళ్ల దాడికి ఉసిగొలిపారన్న సమాచారంతో ఆ కోణంలోనూ ప్రత్యేక బృందాలతో విచారణ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. త్వరలో మిగతా వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఆర్డీఏ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. వైసీపీ హయాంలో సిఆర్డీఏ పరిధిని కుదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం సవరించనుంది. 29 గ్రామాలతో కూడిన రాజధాని ప్రాంతాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అమరావతి పరిధిలోని ఉండవల్లి, నబులూరు, బేతపూడి, ఎర్రబాలెం, నెడమర్రు, పెనుమాక గ్రామాలను రాజధాని నుంచి విడతీసి గత వైసీపీ సర్కార్ వీటిని మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో కలిపింది. రాజధాని బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసే కుట్రతో ఇలాంటి చర్యలు తీసుకుంది. ఓవైపు గుంటూరు, మరోవైపు విజయవాడ కార్పొరేషన్ ఉన్నప్పటికీ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేసింది. 3 ఏళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. రాజధాని రైతులు 29 గ్రామాలను ఒక్కటిగానే ఉంచాలని ఆందోళనలు చేశారు. అయినా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకు సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఈ గ్రామాలను తిరిగి సిఆర్డీఏలో విలీనం చేసేందుకు ఇటీవల మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు పురపాలక శాఖకు లేఖ రాశారు. విలీనంలో భాగంగా అడ్డంకిగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారంపైన ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగటం లేదు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉన్న ఏజెన్సీల నియామకం సాగటం లేదు. ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చే ప్రక్రియ ప్రారంభమే కాలేదు. కోటబొమ్మాళిలో ఈ నెల 17నే కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ ప్రారంభించినా ఎక్కడా ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న సన్నరకం ధాన్యానికి ధరలు బాగా పడిపోయాయని రైతులు వాపోతున్నారు. మినిమం ఒక 800 బస్తాలు అవుతాయి. అవి ఇప్పుడు అమ్ముదమంతే నేడు 2000 లెక్క ఉన్నారు. ఈ సంవత్సరం 1800 అంటారు. మాకు ఇప్పుడు దాచుకోవడానికి జాగా లేదు, వాతావరణం అనుకూలంగా లేదు. ఎలాగైనా సరే ధాన్యం కొనుగోలు చేస్తే బాగుండు. వర్రా రవీందర్ రెడ్డికి కడప కోర్టు 14 రోజుల రిమాండ్ పొడిగించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ పొడిగింపులకు సంబంధించిన వివరాలేంటి? శ్వేత, వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి మరోసారి రిమాండ్ పొడిగించింది కడప జిల్లా కోర్టు. ఈ నెల 11వ తారీఖున వర్రా రవీందర్ రెడ్డి, పులివెందులకు చెందినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 8న వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి పైన కూడా పులివెందుల పోలీసులు ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే A1 గా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించిన పరిస్థితి. అయితే ఇవాళ రిమాండ్ గడువు ముగియడంతో జిల్లా జడ్జి ముందు కూడా అతన్ని హాజరుపరిచారు. అయితే మరో 14 రోజులు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తూ డిసెంబర్ 9వ తారీఖు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వర్రా రవీందర్ రెడ్డి కేసులోనే పులివెందుల పోలీసులు దాదాపు 45 మంది వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలను కూడా విచారించాలని నిర్ణయించారు. ఇప్పటికే 15 మందికి కూడా 41A నోటీసులు కూడా జారీ చేశారు. వారిలో ప్రధానంగా కేసు నమోదైనటువంటి వారిలో సజ్జల భార్గవ రెడ్డి, అదేవిధంగా అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరికి కూడా మొన్ననే శనివారమే 41A నోటీసులు జారీ చేశారు. ఇవాళ సోమవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పినప్పటికీ, ఆ నోటీసులో పేర్కొన్నప్పటికీ వారు ఇప్పటి వరకు కూడా పోలీసుల ముందు హాజరు కాలేదు. దీంతో పాటు మరో 15 మందికి 41 నోటీసులు జారీ చేయడంతో ఒక 4 మాత్రం ఇవాళ హాజరవుతామని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. కడపకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త సునీత, నెల్లూరుకు చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, భీమవరం చెందిన జయరాము, మరో వ్యక్తిని ఇవాళ సాయంత్రం కడపలో పులివెందుల DSP మురళీ నాయక్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. వారు కూడా ఈ వైకాపా 5 ఏళ్ల పాలనలో ఆయా నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. దాదాపు 200 నుంచి 250 మందిని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ గ్రూపులు కూడా నమోదు చేసుకుని గ్రూపులు ఏర్పాటు చేసుకుని అధికార పార్టీ నేతలపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మండలాల వారీగా, గ్రామాల వారీగా వ్యాప్తి చేయడంలో వీళ్ళంతా కూడా కీలక పాత్ర పోషించారనేది కూడా వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఇప్పుడు అనేక మందికి కూడా పోలీసులు 41 నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే సజ్జల భార్గవ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి కోసం కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతని విచారణకు హాజరు కాకపోతే తదుపరి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్రా రవీందర్ రెడ్డికి ఈ కోర్టులో హాజరుపరచడం, అతన్ని రిమాండ్ కు మరోసారి 14 రోజులు రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో చాలా మంది పులివెందులకు చెందిన బంధువులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కడప కోర్టు కూడా వచ్చారు వర్రా రవీందర్ రెడ్డిని చూడడానికి. అయితే ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే వర్రా రవీందర్ రెడ్డిని కడప కోర్టు నుంచి కడప జైలు కూడా తీసుకెళ్లారు. చేత ధన్యవాదాలు మురళి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి 2 రోజులవుతున్న కొత్త ప్రభుత్వం కొలువు తీరేదెప్పుడు అన్న దానిపై స్పష్టత రావటం లేదు. ముఖ్యమంత్రి ఎవరో తేల్చుకోలేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేతలందరూ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉండాలని కోరుతుండగా, శివసేన శాసనసభ్యులంతా ఏక్నాథ్ సింధేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సింధే ప్రభుత్వ విధానాల వల్లే మహాయుతి తిరిగి అధికారంలోకి వచ్చిందని వాదిస్తున్నట్లు వివరించాయి. అజిత్ వర్గం, ఎన్సీపీ మాత్రం ఫడ్నవీస్ కి అనుకూలంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మహాయుతి గెలిచిన 234 సీట్లలో 132 బీజేపీ, 57 శివసేన, 41 ఎన్సీపీకి ఉన్నాయి. సేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు సింధే, పవార్లను తమ తమ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్, పవార్లు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రొటేషనల్ పద్ధతిలో సీఎం పదవిపై చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత నానా పటోలే రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అధికారం ఖాయమని భావించిన మహావికాస్ అఘాడీ కూటమికి ఊహించనంత గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ కూటమి 46 స్థానాలకే పరిమితమైంది. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో మాత్రమే నెగ్గుకొచ్చింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి అది ఎన్నడూ లేనంత బలహీనంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేతలు బాలాసాహెబ్ థోరాట్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పరాజయం పాలయ్యారు. నానా పటోలే కూడా బీజేపీ అభ్యర్థిపై 208 ఓట్ల స్వల్ప తేడాతోనే బయటపడగలిగారు. ఈ నేపథ్యంలో నానా పటోలే మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యానికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా షాహీ జామా మసీద్ సమీపంలో చెలరేగిన హింసలో మృతుల సంఖ్య 4కి పెరిగింది. మొత్తం 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.
తలకు గాయమైన ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఉద్రిక్తతలు పెరుగుతాయన్న సమాచారంతో అప్రమత్తమైన ప్రభుత్వం సంభాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 12వ తరగతి వరకు పాఠశాలలు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 వరకు అధికారుల ఆదేశాలు లేకుండా సంభాల్లోకి బయట వ్యక్తులు, సామాజిక సంస్థ లేదా ప్రజాప్రతినిధి ప్రవేశించకుండా నిషేధించింది. ఈ ఘటనకు సంబంధించి 2 మహిళలతో సహా 21 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. షాహీ జామా మసీద్ హిందూ ఆలయాన్ని కూల్చి నిర్మించారన్న పిటిషన్ విచారణలో భాగంగా స్థానిక కోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. సర్వే కోసం వెళ్లిన అధికారులపై 1000 మందికి పైగా స్థానికులు రాళ్లదాడి చేశారు. 10కి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారుల్ని టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి పోలీసులు చెదరగొట్టారు. అనంతరం సర్వే నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలుగుదేశం ఎంపీ అప్పలనాయుడు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సందేశమిచ్చారు. సమావేశాలకు హాజరయ్యేందుకు సైకిల్పై పార్లమెంటుకు వచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తమ వంతుగా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈరోజు ఢిల్లీ అంటే పొల్యూషన్, ఎందుకంటే దేశ రాజధానిలో చాలామంది తెలుగు ప్రజలు కానీ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సైకిల్తో రావడానికి ప్రధానమైన ఇది అంశం కనుక ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మనం ముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం స్టార్ట్ చేస్తే మిగతా అధికారులు చేస్తారు, అదే సమయంలో పబ్లిక్ కూడా యూజ్ చేస్తారు. పొల్యూషన్ చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు స్కూల్స్ కూడా సెలవిచ్చే పరిస్థితి. ఈ శీతాకాల సమావేశాల్లో మనం కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక వేదికగా ఉండాలి. అందుకే నా వంతుగా ఈరోజు సైకిల్తో మేము వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం.